హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో చాలా మందికి బడ్జెట్లో ఒక మంచి హోమ్ థియేటర్ కొనాలి, మంచి సౌండ్ బార్ కొనాలని అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మీ ముందుకి 4,000 రూపాయలు, కేవలం 4,000 రూపాయలతో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఆ బడ్జెట్ ప్రైస్లో మీరు ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఒక సౌండ్ బార్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇది జెబ్రానిక్స్ నుంచి వస్తున్నటువంటి సౌండ్ బార్ అనమాట. జూక్ బార్ ఇది 3910 అనేసి ఒక మోడల్ అయితే మన ముందుకైతే ఉంది. సో దీన్ని అన్బాక్స్ చేద్దాము. దీంట్లో మల్టిపుల్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మనకి USB సపోర్ట్ అయితే ఉంటుంది, ARC సపోర్ట్ అయితే ఉంటుంది, మీకు బ్లూటూత్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇలా మీకు అన్ని సపోర్ట్ అయితే ఉన్నాయి. సో ఇది ఎలా ఉంది, ఏంటి, అసలు కొనొచ్చా కొనకూడదా ఈ ప్రైస్ దగ్గర అని ఎవ్రీథింగ్ అయితే ఇవాళ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ దీన్ని అన్బాక్స్ అయితే చేద్దాము. సో అన్బాక్స్ చేసి సో మనకి దీంట్లో ఏమేమి ప్రొవైడ్ చేశారు, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అండ్ ఎవ్రీథింగ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మాట్లాడుకుందాము. వచ్చేయండి గైస్. అయితే అన్బాక్స్ అయితే చేసాం. సో అన్బాక్స్ చేసాక సో అసలు ఏమేమి ప్రోడక్ట్స్ వచ్చాయి దీంట్లో అన్బాక్స్ చేసిన తర్వాత అనేది చూద్దాము. సో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ DC పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు. సో దీని ద్వారా మనము పవర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆక్స్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 4,000 రూపీస్ బడ్జెట్లో ఆక్స్ కేబుల్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయంగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి బ్రాకెట్స్ అయితే వస్తుంటాయి. ఈ మనము సబ్ ఊఫర్ కనెక్ట్ చేసుకోవడానికి, సౌండ్ బార్కి, వీటన్నిటికి కూడా మనకి ఈ బ్రాకెట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఈ మనకి సిల్వర్లో కానివ్వండి లేదంటే ఐరన్లో కానీ వస్తుంటాయి. బట్ ఇక్కడ వచ్చేసి మనకి స్టిక్కర్ అయితే ఇచ్చారనమాట. అలాగే ఒక 2 స్క్రూస్ అయితే ఇచ్చారు. ఎందుకు ఈ స్టిక్కర్ ఇచ్చారు అంటే ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో, సౌండ్ బార్ వెయిట్ అనేది మన మొబైల్ ఏదైతే ఉందో అంత వెయిట్ అయితే ఉంటుంది అనమాట, అంత తక్కువ వెయిట్ ఉంటుంది. అందుకోసమే వాళ్ళు మనకి ఈ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ యూజర్ మాన్యువల్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఒక QR కోడ్ అయితే ఇచ్చారు. ఈ QR కోడ్ని మీరు స్కాన్ చేసినట్లయితే డైరెక్ట్గా మీకు యూజర్ మాన్యువల్ అనేది డిస్ప్లే అయితే అవుతుంది. అండ్ అంతేకాదు ఇకపోతే మనకి రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అండర్ 4,000 రూపీస్ బడ్జెట్లో మనకు ఒక రిమోట్ అయితే ఇచ్చారు. రిమోట్తోనే కాకుండా మనం ఫిజికల్గా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఏదైతే మనకి సౌండ్ బార్ ఉందో సో ఈ సౌండ్ బార్లో కూడా మనకి బటన్స్ అయితే ఇచ్చారు. సో అవన్నీ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది చూద్దాము. సో ఇవి ప్రజెంట్ మనకు వచ్చిన కంటెంట్. మిగతా కంటెంట్ అయితే ఇకపోతే మనకి సబ్ ఊఫర్లు కనుక చూసుకున్నట్లయితే సబ్ ఊఫర్ వచ్చేటప్పటికి మనకి 13.3 ఇంచెస్ 13.3 సెంటీమీటర్స్ అంటే 5.2 ఇంచెస్ సబ్ ఊఫర్ అయితే కనిపిస్తుంది. మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే సబ్ ఊఫర్ అయితే ఉంటుంది. అండ్ మీకు ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి మీకు అవుట్ అయితే ఉంటుంది అనమాట. సౌండ్ అవుట్ అయితే మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇకపోతే మనకి ఏదైతే మొత్తం బార్ ఉందో సౌండ్ బారు, సో సౌండ్ బార్ కనుక డిజైన్ చూసుకున్నట్లయితే మిడిల్లో వచ్చేటప్పటికి మనకి జెబ్రానిక్స్ అనే బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా స్లీక్గా ఉంది డిజైన్ కూడా చెప్పాలంటే. రౌండెడ్ కార్నర్స్ అయితే ఉన్నాయి, మనకి కర్వ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ చూస్తున్నామో ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఒక గ్రిల్ టైప్ డిజైన్ అయితే ఇచ్చారు. ఇది కూడా మెటల్లో అయితే ఉంది. మొత్తం కూడా మనకి గ్లాసీ ఫినిష్తో అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ డ్యూయల్ డ్రైవ్తో వస్తుంది. 25 వాట్స్ డ్యూయల్ డ్రైవ్తో దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మొత్తం ఇది మనకి 120 వాట్స్తో వస్తుంది కదా. సో 120 వాట్స్తో వస్తుంది. బట్ ఏదైతే మీరు బార్ చూస్తున్నారు ఇది వచ్చేటప్పటికి మనకి 50 వాట్స్తో వస్తుంది. అంటే 25 వాట్స్. అదే మీరు సబ్ ఊఫర్ కనుక చూసుకున్నట్లయితే 70 వాట్స్తో వస్తుంది. అండ్ ఇకపోతే దీనికి ఒక సైడ్ కనుక చూసుకున్నట్లయితే డమ్మీ బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ అయితే మనకి డమ్మీ బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మీరు లెఫ్ట్ సైడ్ కనుక చూసుకున్నారంటే ఇక్కడ వచ్చేసి మనకి పవర్ అవుట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనం పవర్ ఆన్ చేసుకోవచ్చు. అలాగే ఫిజికల్ బటన్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బటన్స్ అయితే ఇచ్చారు. పవర్ అలాగే మనకి వాల్యూమ్కి సంబంధించిన అప్ అండ్ డౌన్ బటన్స్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ మనం దీన్ని ఏదైతే మన రిమోట్ ఉందో సో రిమోట్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం రిమోట్ మర్చిపోయాము అలాంటి టైంలో దీన్ని ఖచ్చితంగా మనం ఫిజికల్ బటన్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు ఇకపోతే కనెక్టింగ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఆక్స్ అయితే ఇచ్చారు. అలాగే టీవీ ARC సపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే USB పోర్ట్ అయితే ఉంటుంది. అప్ టు 32 GB వరకు మనకి ఇదైతే సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే మనకి పవర్ అవుట్పుట్ DC అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సబ్ ఊఫర్ అవుట్పుట్. సో ఇవి మనకి కనెక్టింగ్ ఫీచర్స్ అయితే దీంట్లో అయితే మొత్తం కనిపిస్తూ ఉన్నాయి. గైస్ ఈ రిమోట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి బాస్ అయితే మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనం ట్రెబుల్స్ కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ మైనస్ మనకి ఇక్కడ బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మనకి పవర్ బటన్ కూడా ఇచ్చారు. మ్యూట్ కానివ్వండి, పాజ్ కానివ్వండి, వాల్యూమ్ కానివ్వండి అండ్ నెక్స్ట్ కానివ్వండి, ఇలా అన్ని బటన్స్ అయితే ఇచ్చారు. ఇన్పుట్ కానివ్వండి, పెయిర్ బటన్ కానివ్వండి, అలాగే రీసెట్ బటన్, ఈక్వలైజర్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ప్రతి ఒక్కటి కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం గ్రేట్ థింగ్గా చెప్పుకోవచ్చు. కాకపోతే నాకు కొంచెం డిసాటిస్ఫాక్షన్ అనిపించింది మాత్రం దీని యొక్క బిల్ క్వాలిటీ, రిమోట్ బిల్ క్వాలిటీ అనేది చాలా యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. గైస్ ఇప్పుడు నేను దీన్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను. HDMI పోర్ట్ ద్వారా టీవీకి అయితే కనెక్ట్ చేస్తాను. అలాగే మనము బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేద్దాము. బ్లూటూత్ ద్వారా మనం మొబైల్కి కనెక్ట్ చేద్దాము. ఆండ్రాయిడ్ కానీ అలాగే యాపిల్ కానీ రెండింటికి అయితే కనెక్ట్ చేద్దాము. సో ఆడియో ఎలా వస్తుందో మీరు ఒకసారి జడ్జ్ చేయండి. జడ్జ్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఒపీనియన్ ఏంటి అనేది. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి అలా నువ్వే ఫ్రెండ్ నీ కోసం
గైస్ చూసారు కదా ఫుటేజ్. సో ఇంతవరకు మీరు ఫుటేజ్ అంతా కూడా నేను ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేశాను, అలాగే యాపిల్కి కనెక్ట్ చేశాను. రెండిట్లో ఫుటేజ్ అయితే మీరు విన్నారు. రెండుకు సంబంధించినటువంటి ఫుటేజ్ అయితే మీకు ప్లే అయ్యి, మీకు ఆడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే HDMI పోర్ట్ ద్వారా కూడా మీకు ప్లే చేశాను. సో మీకు దీంట్లో అయితే నాకు అనిపించిన ప్రోజ్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలి మెయిన్. సో ఫస్ట్ దీని ప్రోజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120 వాట్స్తో వస్తుంది కదా, సో అదొక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఏదైతే ఫినిషింగ్ ఉందో ఈ ఫినిషింగ్ అంతా కూడా బాగుంది. అలాగే మనకి కర్వ్డ్ ఎడ్జెస్ కూడా ఇచ్చారు, సో అది కూడా మనం ప్రోజ్ కింద చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఒక రిమోట్ కూడా ఇస్తున్నారు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి బటన్స్తో వదిలేసేయకుండా, అంటే ఫిజికల్ బటన్స్తో వదిలేయకుండా మనకి రిమోట్ కూడా ఇచ్చారు, అది కూడా మనం బెటర్ చెప్పుకోవచ్చు. అలాగే మనకి కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా ఇచ్చారు దీంట్లో, అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఈక్వలైజర్ కానివ్వండి, మనకి బాస్ కానివ్వండి, ట్రిబుల్స్ కానివ్వండి, వాల్యూమ్ అడ్జస్ట్మెంట్స్ కానివ్వండి, ఇలా అన్నీ మనం దీంట్లో అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఇకపోతే మనం దీంట్లో కాన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎప్పుడైతే మనం ఫుల్ వాల్యూమ్ పెడతామో సో వినడానికి మనకి అంత మంచిగా అయితే అనిపించదు, అండ్ అంత పెద్ద బేస్ కూడా మీరైతే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో మీడియంగా అయితే వస్తుంది. అండ్ మీకు ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 3,900 రూపాయలు, అంటే 4,000 రూపాయల బడ్జెట్లో ఉంది. మీరు ఒకవేళ ఈ బడ్జెట్ 4,000 కాదనుకొని ఇంకొక 5,000, 6,000 బిట్వీన్లోకి వెళ్తే మీకు ప్రజెంట్ సేల్స్ జరుగుతున్నాయి కదా, సేల్స్లో మంచి డీల్స్ అయితే రెడీగా ఉన్నాయి. కాకపోతే ఇది మీరు టాప్ లెవెల్ సౌండ్ పెట్టి వింటున్నప్పుడు మీకు కొంచెం డిస్ట్రాక్షన్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి దీంట్లో మీకు డాల్బీ లాంటి సపోర్ట్లు ఏమి ఉండవు, మనం ఆశించకూడదు కూడా ఆ ప్రైస్ దగ్గర. సో డాల్బీ సపోర్ట్ అయితే ఎలాంటివి మీకు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ మిగతా అన్నీ కూడా మీకు బాగానే ఉన్నాయి, మీరు ఎలాంటి ప్రాబ్లం లేకుండా దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాకు మీడియం సౌండ్ ఉంది, నేను దీంట్లో ఉన్నటువంటి సౌండ్లో ఒక 60% యూజ్ చేసుకుంటాను అని అనుకుంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అంతే తప్ప లేదు నాకు ఒక 1,000 రూపీస్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, ఒక 1,500 నేను ఎక్స్ట్రా వేసుకొని ఎలాగో నాకు సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి సేల్స్లో నేను బెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను అంటే మీకు ఖచ్చితంగా బెటర్ చాయిస్ వేరే అయితే అవైలబుల్ ఉన్నాయి, మీరు వాటిని అయితే చూడవచ్చు. బట్ దీన్ని అయితే ఈ ప్రైస్ దగ్గర మాత్రం ఒకవేళ తీసుకోవాలనుకుంటే తీసుకోవద్దు. ఒకవేళ 3,000 లోపు దీన్ని కార్డ్ ఆఫర్స్ లాంటివి ఏమన్నా వచ్చే ఆఫర్స్లో ఇది 3,000 లోపు ఉంది అంటే మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ప్రజెంట్ మనకి 3,900 రూపీస్ అయితే ఉంది. సో ఇది గైస్ ఓవరాల్గా దీని గురించి నా ఒపీనియన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు మీరు ఒకవేళ మంచి డీల్స్ ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటే ప్రజెంట్ మనకి డీల్స్ అయితే మంచి డీల్స్ నడుస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు మిస్ అవ్వకుండా అన్ని డీల్స్ కనుక గ్రాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం, ఫాస్ట్గా గ్రాప్ చేసుకోవాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో ఆ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్కి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు అక్కడ నుంచి బెస్ట్ ప్రైజెస్కి అయితే మీరు వీటిని అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో వస్తే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో. బాయ్.